నేను నా భార్య కొన్ని రోజుల ముందు సినిమాకి వెళ్ళాం. సినిమా మొదలైన కాసేపటికి బావా చిరంజీవి ఏదో చెప్పాడు. 1000 సంవత్సరాల క్రితం స్వర్ణోదయ శకం ముగియటానికి మునుపు ఒక తోకచుక్క చోళరాజ్య గగనంలో ఆవిర్భవించింది. తంజావూరు చక్రవర్తి సుందర చోళుడికి 2 కుమారులు, 1 కుమార్తె జన్మించారు. పట్టపు యువరాజు, పరాక్రమవంతుడు ఆదిత్య కరికాలుడు శవర్ యుద్ధ భూమిలో పాండ్యులను గెలిచి వారి మహారాజు వీరపాండ్యుడి శిరస్సు ఖండించాడు. వీరపాండ్యుడి హత్యకు ప్రతీకారంగా పాండ్య ఆగంతకులు చోళరాజ్యంలోకి అక్రమంగా చొరబడ్డారు. చోళ సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ పూనారు. సరిగ్గా అప్పుడే అరుణ్మొళివర్మ తన భారీ నౌకాదళంతో శ్రీలంకను జయించటానికి పయనమయ్యాడు. ఆదిత్య కరికాలుడు రాష్ట్ర కూటులను రూపుమాపటానికి తన సైన్యంతో ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. సుందర చోళుడు తంజావూరులో అనారోగ్యంతో మంచం పాలయ్యాడు. ఈ ముగ్గురి ప్రాణాలకి హాని పొంచి ఉంది. గగనంలో తోకచుక్క రాజవంశస్థుల రక్తం కోసం అర్రులు చోస్తుంది. అది వీళ్ళంతా ఎందుకు అలా ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు నేను ముందు చోళ వంశంలో గండరాదిత్యుడు అని ఒక రాజు చనిపోయే ముందు అతడి కొడుకు అయిన మధురాంతకుడిని కాకుండా తన తమ్ముడు అయిన అరింజయ చోళుడికి రాజ్యం పట్టాభిషేకం చేయించి ఆక మీదట అతడి వారసులే చోళ సామ్రాజ్యానికి పరిపాలించాలి అని శాసనం చేశాడు. అందువల్ల అరింజయుని తరువాత రాజ్యానికి పరాంతక దేవుడు 2 రాజు అయ్యాడు. పరాంతక దేవుడు 2నే సుందర చోళుడు అని కూడా అంటారు. అతడు ముసలోడు అవడంతో అతడి కొడుకు అయిన కరికాల చోళుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తారు. అదే సమయంలో కరికాలుడు రాజు అవడంతో వారి ఆటలు సాగవని కొంతమంది సామంతులు మధురాంతకుడిని పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటారు. అలాంటి సమయంలో కరికాలుడు ఉత్తర దిశగా సుందర చోళుడి మరొక కొడుకు అరుణ్మౌళి వర్మ దక్షిణం దిశగా శ్రీలంక మీద దండయాత్రకు వెళ్ళి ఉంటారు. అలా జరుగుతుండగా అని నా భార్య వైపు చూశాను. అప్పుడు నా భార్య, బావా నువ్వు చెప్పేదానికన్నా చిరంజీవి చెప్పిందే మేలే, అయినా చిరంజీవి అంత పెద్ద కథ ఏమీ చెప్పలేదే అని అన్నది. అప్పుడు నేను, చిరంజీవి అంత కథ చెప్పలేదే, సుందర చోళుడు అతని కొడుకులు కూతురు నుంచి మాత్రమే చెప్పాడు. అసలు వాళ్ళంతా ఎందుకు కొట్టుకుంటున్నారో బేస్ తెలిస్తే సినిమా అర్థమవుతుంది అని చెప్పాను. అప్పుడు నా భార్య, సరిపాయలే బావా నాకు అంత వద్దు, కానీ చిరంజీవి ఏం చెప్పాడో అది చెప్పు చాలు అన్నది. అప్పుడు నేను, సరే అయితే సుందర చోళుడిగా పిలువబడే పరాంతక చోళునికి 3 పిల్లలు. ఒకడు కరికాల చోళుడు, రెండో వారు కుందివై, 3వ వాడు అరుణ్మౌళి వర్మ అని చెబుతూ తన వైపు చూశాను. నా భార్య ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టి నా వైపు అనుమానంగా చూస్తోంది. అప్పుడు నేను, అసలు ఏంది నీ బాధ, ఇంత క్లియర్గా చెప్తున్నా అర్థం కాలేదా అని అడిగాను. అప్పుడు తను అని తల అడ్డంగా ఊపింది. అప్పుడు నేను, అయితే నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పమంటావో చెప్పు అని అడిగాను. అప్పుడు తను, బావా ప్రకాష్ రాజ్కి శరత్ కుమార్కి ఏంటి గొడవ అని అడిగింది. అలా చెప్పమంటావా అని అన్నాను. అవును అన్నది. అప్పుడు నేను, ప్రకాష్ రాజ్కి విక్రమ్, త్రిష, జయం రవి 3 పిల్లలు. వారందరూ బయటకి దండయాత్రకి వెళ్ళినప్పుడు పల్లకిలో ఒకడు వచ్చాడే, వాడు మహారాజును చేయాలని శరత్ కుమార్ మరికొందరు ట్రై చేస్తుంటారు. అది విక్రమ్కి తెలిస్తే ఆ కుట్ర ఏమిటో కనుక్కొని త్రిషకు ప్రకాష్ రాజ్కు చెప్పమని పులిహోర రాజ్ అయిన కార్తీకి పంపిస్తాడు. కార్తీ ఆ కుట్ర తెలుసుకున్నందుకు శరత్ కుమార్కి వాడి తమ్ముడికి కార్తీ అంటే కోపం.
అందుకే వాళ్ళు కార్తీని తరుముతూ ఉంటారు. అప్పుడు అని ఆపుతుంటే అప్పుడు నా భార్య, బావా మరి త్రిషాకు ఐశ్వర్యరాయ్కి ఎందుకు గొడవ అని అడిగింది. అప్పుడు నేను, అలా అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది చూడు అన్నాను. నా భార్య, నాకు అంతసేపు సస్పెన్స్ వద్దు, నువ్వే చెప్పు బావా అని అడిగింది. అప్పుడు నేను, నిజానికి నందిని అనేది ఇందులో కల్పిత పాత్ర అనుకుంటూ, ఐశ్వర్యరాయ్ టీనేజ్లో విక్రమ్ని లవ్ చేసి ఉంటుంది. అది త్రిషాకు నచ్చక వారిని విడగొట్టి ఉంటుంది. అందుకు వారిద్దరికి పడదు అని చెప్పాను. మరి ఐశ్వర్యరాయ్కి విక్రమ్కి ఏంటి బావ గొడవ అని అడిగింది. అప్పుడు నేను, విక్రమ్తో లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఐశ్వర్యరాయ్ వీరపాండ్యుడిని కలిసి ఉంటుంది. అది అంటే లవర్గానా లేక ఎలా అనేది తెలీదు. లవరో లేక తండ్రో ఎవరికి తెలియదో రెండో సినిమా వరకు. కానీ నాజర్తో ఉన్నప్పుడు విక్రమ్ ఆమె ముందే నాజర్ని తల నరికేస్తాడు. అప్పుడు ఐశ్వర్యరాయ్కి విక్రమ్ అంటే కోపం. ఓహో అదా అయితే బావ స్టోరీ, నాకు ఇప్పుడు అర్థం అయ్యింది సినిమా అని చెప్పింది నా భార్య. నేను సరే మంచిది అన్నాను. అలా ఉంటుంది నాన్ హిస్టరీ పిల్లకాయలతో పొన్నియిన్ సెల్వన్ సినిమాకి వెళ్తే. ఇది ఎప్పుడో రాయాల్సింది.